హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 7వ అధ్యాయం 10వ శ్లోకంలో ఉన్నాం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, బుద్ధిర్బుద్ధిమతాం అస్మి, తేజస్వినాం అహం. తేజస్సు కలిగిన వారిలో ఆ తేజస్సును నేను అని విషయాన్ని ముందు వీడియోలో చర్చించుకున్నాం. బుద్ధిమతాం అస్మి, బుద్ధిమంతుల్లో ఆ బుద్ధిని నేను అంటున్నారు. నిజానికి బుద్ధి మనందరి సొత్తు. అహం, బుద్ధి, మనసు. అయితే ఆ బుద్ధి మనసును వెంబడిస్తూ ఉంటే ఆ బుద్ధిని గుణాలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. వారు బుద్ధిమంతులు కాకుండా మనసే బుద్ధిని అనుసరిస్తూ ఉంటే అప్పుడు వారు గుణాలని కంట్రోల్ చేస్తారు, వారు బుద్ధిమంతులుగా ఉంటారు. ఆ బుద్ధిమంతుల యొక్క బుద్ధిని నేను అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. బీజం మాం సర్వభూతానాం, మన యొక్క ఉత్పత్తికి, మనం ఏర్పడిన దానికి ఆ బీజం మూల కారణం ఏదైతే ఉందో అది నేనే అని తెలుసుకో. విద్ధి పార్థ, తెలుసుకో పార్థ. సనాతనం, ఇది సనాతనమైనది అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయం మొదట్లో 2 విషయాలు చెప్పారు కృష్ణ పరమాత్మ. ఒకటి, శక్తి 2 రకాలుగా ఉంది. ప్రకృతి, పరాశక్తి, అపరాశక్తి అని. ఆ పరాశక్తి రూపేణ ఇక్కడ ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకంటే ఆ రెండో విషయం ఏంటంటే కృష్ణ పరమాత్మ పరమాత్మ అనేది ఎప్పుడూ కూడా అవ్యక్తం, వ్యక్తం కాదు. ఎందుకంటే మనసు పట్టుకోలేదు దాన్ని. మనసు పట్టుకోగలిగిన ప్రతిదీ కూడా వ్యక్తంలోని వస్తువు. కాబట్టి ఇక్కడ చెప్తున్న ఈ బీజం కానీ, బుద్ధి కానీ, తేజస్సు కానీ, ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా మనసు పట్టుకోగలిగిన పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వ్యక్తాలు. ఆ వ్యక్తాలు కూడా 2 ప్రకృతులుగా ఉన్నాయి. ఒకటి పరాప్రకృతి, 2 అపరాప్రకృతి. ఆ పరాప్రకృతి గురించి రామకృష్ణ పరమహంస చెప్పిన ఉదాహరణ మనం గతంలో చెప్పుకున్నాం. వీరి గుమ్మడి పండు ఆటలో తల్లి వంటిది అని. ఆ తల్లి మనకి బీజం. ఆ తల్లిని పట్టుకుంటే ఇక లౌకిక విద్యలన్నీ కూడా కరతలా మలకం అయిపోతాయి. వాటి గురించి ప్రత్యేకించి వెంపర్లాడాల్సిన పని లేదు. మనకి ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఏది మిగలతో అది తెలుస్తుంది, విషయం కూడా అర్థమవుతుంది. సో ఆ విధంగా కృష్ణ పరమాత్మని ప్రపత్తి చేద్దాం. కృష్ణ పరమాత్మగా స్వయం మహాకాళి రామకృష్ణులు చెప్పారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.